నైన్ ఓకేనా సార్? ఎస్, చెప్పండి కీర్తన్ గారు, వినిపిస్తుంది. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం సార్. సార్, ఎన్డీఏ కూటమి ఈ రోజు కాదు ప్రజలు వాయిస్ రిపీట్ వినిపిస్తుంది, అవుతుంది. చెప్పండి, ప్రాబ్లం లేదు, మాట్లాడండి. బ్లూటూత్ తీసి మాట్లాడండి మేడం. ఓకే ఓకే. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజే ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ రోజు కొత్తగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఏమీ లేదు. ఏ రోజైతే ప్రజలు చక్కటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తారని ఎన్డీఏ కూటమిని నమ్మారో, ఆ రోజు నుంచే ప్రశాంతంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. దానికి తోడు కేంద్రంతో మనకున్న సత్సంబంధాల వల్ల ఈ రోజు ఇంకొన్ని నిధులు సమీకరణ చేసుకోవడము, తద్వారా అభివృద్ధిని మనం కోరుకుంటున్నాం కాబట్టి అభివృద్ధి పనులు ముందుకు సాగడానికి కూడా కేంద్రం సహకరిస్తుంది. కేంద్రం ఎందుకు సహకరిస్తుందో కూడా మీకు తెలుసు. ఇక్కడున్న నాయకుల నిబద్ధతను చూసే ఈ రోజు కేంద్రం సహకరిస్తుంది అన్న విషయం కూడా మనం గమనించాలి. నేను దెప్పి పొడుస్తున్నానని కాకపోతే, గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. వెళ్ళిన పర్పస్ ఏంటో మనకు తెలీదు. తర్వాత వచ్చిన తర్వాత ఏమేమి నిధులు అడిగారో, ఎంతవరకు సమీకరణలు జరిగాయో, ఎన్ని నిధులు సమకూర్చుకున్నారో కూడా మనకి ఏ రోజు ఆయన ప్రెస్ ముఖంగా వచ్చి చెప్పింది లేదు. ఎందుకంటే ఆయనకు ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఫేస్ చేయాలంటే కూడా ధైర్యం ఉండేది కాదు. కేవలం పరదాల చాటులో రికార్డెడ్ టేప్స్ తోనే ఆయన మనం కళ్ళ కనిపించేవాడు, లేదా పబ్లిక్ మీటింగ్స్ లో దుర్భాషలాడుతూ మనకు ఉండేవాడు. అదే ఇప్పుడు మన ప్రభుత్వం, ఎస్పెషలీ మా ప్రభుత్వం వచ్చిందా, సిబిఎన్ గారి నాలెడ్జ్ ని మీరు చేస్తున్నారు. ఈ రోజు అక్కడ ముందర మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రతి అంశాన్ని ఎంత కూలంకషంగా, ఆయన ఎంత అనుభవంతో రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు, మోడీ గారు ఏమేం చేశారు, మోడీ గారి వెనుక మనం ఉండడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, రాష్ట్రానికి ప్లస్ కేంద్రానికి మధ్య సత్సంబంధాలు ఉంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారనే విషయాన్ని క్లియర్ గా ఈ రోజు ఆ స్టేజ్ మీద మనం చూడగలిగాం. అలాగే డిప్యూటీ సీఎం గారు, ఎస్పెషలీ ఫస్ట్ హ్యాండ్ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికైనా చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారిగా చెప్పండి. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, సొంత క్యాడర్ కూడా ఆయన ఒక స్టేజ్ లో అర్థం చేసుకోలేక, ఈ పొత్తుల్లో మనం ఇబ్బంది పడతామేమో, ఇన్ని తక్కువ సీట్లు తీసుకుంటే మన క్యాడర్ కి నష్టం జరుగుతుందేమో అని కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్న అందరిని నచ్చజెప్పి, ధైర్యం చెప్పి, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం మనకు కావాలని ఒకే ఒక ఇంటెన్షన్ తో ఈ పొత్తుని కుదిర్చి అందరి మధ్య సయోధ్యం తెచ్చి ఈ రోజు గెలుపుకు కారణమైన ఏకైక సింగిల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అలాగే ఆయన తన శాఖను అవగాహన చేసుకుంటూ ఈ రోజు ఎలా అభివృద్ధి దిశగా పోతూ రోడ్లని మరమ్మతు చేయించినగా, కొత్త రోడ్లు గిరిజన ప్రాంతాల్లో వేసిన గొప్ప అత్యున్నతమైన వ్యక్తి మన డిప్యూటీ సీఎం గారు. సో వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పథకాలు ఏవైతే ఉన్నాయో 2,00,000 కోట్ల విలువ చేసే పథకాలు ఈ రోజు, ప్రాజెక్ట్స్ ఈ రోజు మన రాష్ట్రానికి వస్తూ అభివృద్ధి దిశగా మన విశాఖ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న అన్ని డెవలప్ అయ్యే విధంగా ఈరోజు రైల్వే జోన్లు, పారిశ్రామిక ఇంధనం, ప్రతి ఒక్క సెక్టార్ ని డెవలప్ చేసే విధంగా ఈ రోజు మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు శంకుస్థాపన జరిగింది. అంటే ఏపీకి మహర్దశ పట్టినట్లేనా మీ మాటలతో? అంటే ఏపీకి మహర్దశ పట్టిందని అనుకోవాలా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజే మహర్దశ పట్టింది. మా ముఖాల్లో వెలుగులు మీరు చూస్తున్నారు. ఈ ముఖాల వెలుగులు కూడా ప్రజలతో మేము మమేకమైనప్పుడు కనపడిన వెలుగే ఈ వెలుగు. సో ఇంకా మార్పులు చేర్పులు, చిన్న చిన్న ఈ తప్పిదాలు ఉన్న అవి సవరించుకొని ముందుకు సాగి, గత ప్రభుత్వం తప్పిదాలను రిపీట్ చేయకుండా కొత్త నానుడి సృష్టిస్తూ ఇలాగే ప్రభుత్వం అంటే ఉండాలనిపించుకునే విధంగా మా మార్కు పెట్టిపోతాం సార్. రైట్ రైట్. కుప్పం ప్రసాద్ గారు, మీరేమంటారు? గత ప్రభుత్వ హయాంలో కూడా రైట్ ప్రసాద్ గారు సార్ క్షమించాలి, జర్నీలో ఉన్నా. మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకి, కూర్చున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే అండి. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గరికి వెళ్ళారు, వచ్చారు, మోదీని కలిసారు, వచ్చారు. కానీ ఏదైతే కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పరిష్కారం జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే